వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ఏపీలో డిఎస్సి అక్రమాలపై ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కడప జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు సెట్టిపల్లి రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు యువజన విభాగం అధ్యక్షుడు ఏమిరెడ్డి చంద్రబాబుల్ రెడ్డి ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నాయకులు, యువత నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప జిల్లాలో జరగబోయేటువంటి డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయి. అట్టే నిరుద్యోగ వృత్తి, ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత అంతా ర్యాలీని నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీకి మైదుకూరు నియోజకవర్గం నుండి యువత, విద్యార్థులు అందరూ తండోపతండాలుగా తరలి మైదుకూరు పార్టీ ఆఫీస్ నుండి బయలుదేరి కడప పార్టీ ఆఫీస్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ జరగబోతుంది. ఈ ర్యాలీకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సిలో జరిగిన అవకతవకలు. ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి ఆల్రెడీ మేము జూన్ 1వ తేదీన ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి కూడా ఇచ్చినాం. సార్, డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, ఈ అక్రమాల మీద చర్య తీసుకోండి. ఈ అక్రమాలన్నిటి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఆయన చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి నిబద్ధతగా సిబిఐ ఎంక్వైరీ వేసి దీంట్లో ఎటువంటి జరిగిందని, జరగలేదని వాస్తవాలు బయటికి తీయాలని మేము కోరాము. కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు మళ్లీ ర్యాలీ చేయబోతున్నాము. ఈ ర్యాలీ ద్వారా ఆయన నారా లోకేష్ గారు స్పందించి ఖచ్చితంగా దీంట్లో అక్రమాలు జరిగాయి, ఈ అక్రమాలన్నిటికీ జరగలేదంటే మీరు సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నాం. మేము సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత దీంట్లో జరగలేదు అక్రమాలంటే చూపించండి ప్రజలందరికీ. అలాగే నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఏ నిరుద్యోగి ఇచ్చారు నిరుద్యోగ వృత్తి? 20 లక్షల ఉద్యోగాలు తెస్తామన్నారు. ఎక్కడున్న 20 లక్షల ఉద్యోగాలు? ఫీజు రియంబర్స్మెంట్ 1,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంది. ఎప్పుడు చెల్లిస్తారు ఈ 1,000 కోట్ల బకాయిలు? విద్యార్థుల జీవితాలతో, యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న నారా లోకేష్ గారు తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేసి, నిజాయితీ ఉంటే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ వేసి దీంట్లో జరిగిన అక్రమాలన్నీ వెలికి తీయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కృషి చేసేటువంటి విద్యార్థులు, యువత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా కడప పార్టీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు మన ర్యాలీ జరగబోతుంది. ఈ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కోరుతున్నాము. జై జగన్, 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 జై జగన్.